రైట్, ఇక్కడ చూడొచ్చు బెదరని కాక్రోచ్ జంతర్ మంతర్ వద్దకు తరలిన యువత. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు, సిజేపీ నేతలు. ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి, డిమాండ్స్ నెరవేర్చలేదని చెప్పేసి ఇంకా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వేదికగా కూడా అక్కడ వేలాది లక్షలాది మంది విద్యార్థులు అయితే ఇంకా రాత్రులు కనీసం రాత్రి లేక పగలని లేక వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వర్షంలో కూడా తడుస్తూ తిడి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి బెదరని కాక్రోచ్ జంతర్ మంతర్ వద్ద తరలిన యువత. అణచివేస్తున్న వెనక్కి తగ్గ నిరసనకారులు 4 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఇక్కడ అణచివేస్తున్నా సరే వెనక్కి తగ్గడం లేదు, లాఠీలతో కొడుతున్నా సరే మనం కొన్ని విజువల్స్లో చూస్తూ ఉన్నాం. లాఠీలతో కొడుతున్నా సరే రండి కొట్టండి, ఇంకా కొట్టండి, కానీ మా డిమాండ్ నెరవేర్చండి అంటూ కూడా రక్తపాతం అక్కడ సంభవిస్తున్నా, రక్తం మేరులై పారుతున్నా కనీసం పాపం అనిపించకుండా పోలీసులు కొడతా ఉంటే మనకు చూసే వాళ్ళకి నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఎందుకు ఆ విధంగా కొడతా ఉన్నారు? ఈ దేశ పౌరులు, ఈ దేశ ప్రభుత్వాలు పౌరులను కాపాడుకోవాలి, కానీ అటువంటి పౌరుల్ని ఈ విధంగా ఎందుకు ఇష్టానురీతిగా దమనకాండ చేస్తూ ఉన్నాయి వాళ్ళ మీద అని చెప్పేసి మనకు కూడా చాలా బాధ అనిపిస్తున్న పరిస్థితులు. ఇందులో కూడా చాలామంది చూసినాం, అందులో అణచివేస్తున్న తగ్గని అంత కొడుతున్నా కూడా వాళ్ళకు వెనక్కి తగ్గకుండా మా డిమాండ్స్ కోసమే ముందుకెళ్తామని చెప్పేసి పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. 4 ఎఫ్ఐఆర్లు కూడా ఢిల్లీ పోలీసులు ఒక 4 పైన నమోదు చేశారంట. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినటువంటి చలో సంసద్ మార్చ్పై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి బారికేడ్లలో అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. మంగళవారం కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు విద్యార్థులు, యువకులు భారీగా చేరుకుని తమ డిమాండ్ల సాధన కోసం ధర్నాను కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ఆ చనిపోయినటువంటి పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి 20 మందికి ఖచ్చితంగా ₹1 కోటి కూడా వాళ్ళ కుటుంబాన్ని ₹1 కోటి ఇచ్చి ఆదుకోవాలి అని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి సోనం వాంగ్చుక్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నడ్డాతో భేటీ 5 గంటలు వృధా. కేంద్ర మంత్రి నడ్డాతో సమావేశమైన సిజేపీ జాతీయ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిగిన చర్చల ద్వారా విద్యార్థుల ప్రధాన డిమాండ్లపై కేంద్రం నుండి ఎలాంటి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అట. దీనికి సంబంధించి ఎవరెవరంటే సిజేపీ జాతీయ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ ఇద్దరు కూడా ఇక్కడ నడ్డా దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. నడ్డా దగ్గరికి పోయి మాట్లాడినా కూడా అసలు ఏ డిమాండ్స్ కూడా తను ఒప్పుకున్నట్టుగా అనిపించలేదు. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కొనసాగించి తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సమాధానం లేదని, ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ చర్చల ద్వారా 5 గంటల సమయం వృధా అయిందని అన్నారు. ఇక ప్రభుత్వం తమతో మాట్లాడాలని అనుకుంటే వారే ఇక్కడకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ మార్చ్ చేపట్టిన నిరసనకారులపై పోలీసులు బలప్రయోగానికి దిగారని ఆరోపించారు. తమ యువతపై లాఠీలతో దాడులు చేసి తలలు పగలగొట్టి విధుల్లో ఈడ్చుకెళ్లారని సోనం గారి గీతాంజలిని ఈడ్చేందుకు ఆమె జుట్టు పట్టుకుని లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారుల్లో ఒకరు పక్కటెముకలు విరిగిపోయాయని, ఇలాంటి క్రూరత్వాన్ని తాము ఎప్పుడు ఊహించలేదని అన్నారు. ఢిల్లీ పోలీసులు అన్ని హద్దులు దాటారని, ప్రజలను కొట్టడానికి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు దాదాపు 5 గంటల పాటు అతనితో చర్చించినట్టు నడ్డాతో 5 గంటల పాటు చర్చించినా కూడా కనీసం నడ్డా యాక్సెప్ట్ చేసినట్టు అనిపించలేదు. అందుకే మేము మళ్ళీ నిరసన కొనసాగిస్తూ ఉన్నాం. దాదాపు ఇంత పెద్ద ఎత్తున దమనకాండ స్వాతంత్ర ఉద్యమం ఎప్పటి నుంచి ఇదే మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ జుట్లు పట్టి లాగడం, మంచి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సామాజిక కార్యకర్తలందరినీ కూడా ఇష్టారీతిగా కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరసన కొనసాగుతుంది. అభిజిత్ దీప్కే నిరసనకారులను ఉద్దేశించి సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఎవరు అధైర్యపడద్దని, నిరాశనకు లోనవద్దని పిలుపునిచ్చారు. పోలీసులు తమ టెంట్లు, స్టేజ్లను తొలగించి లాఠీచార్జ్ చేసినప్పటికీ జంతర్ మంతర్ వేదికగా శాంతియుత నిరసన కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. విద్యా సంస్కరణలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్లను తమ ప్రభుత్వం ఆమోదించే వరకు పోరాటాన్ని ఆపేదేలని స్పష్టం చేశారు. ఇక్కడ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించి నిరసన కొనసాగిస్తాం, ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఒక పెద్ద ఎత్తున దమనకాండ కూడా నిర్వహించారు. ఒక్కొక్కరిని రక్తం ఏరులై పారుతా ఉంది. అక్కడ ఒక దేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థులపైన ఈ విధంగా దమనకాండ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ పోలీసులు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి జంతర్ మంతర్ వేదికగా వచ్చి అందరు టెంట్లను తీసేసారు. ఇక్కడ బారికేడ్లను ఎక్కడ కూడా అంటే ఇక్కడ నుంచి పార్లమెంట్ వేదికగా మళ్ళీ కదలకుండా, నిరసనకారులను ఎక్కడి నుంచి కదిలించకుండా కూడా బారికేడ్లను అడ్డం పెట్టిరు. ఇవన్నీ చేసినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా ఖచ్చితంగా మా నిరసన కొనసాగిస్తాం. మా డిమాండ్స్ ఒకటే, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే
ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి 20 మంది ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ప్రభుత్వం అందించాల్సిందే అని చెప్పేసి ఆ డిమాండ్స్తోనే మేము ముందుకెళ్తా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే బర్గర్ వివాదం, సీజేపీ ప్రతినిధి సస్పెండ్. ఓవైపు పార్లమెంట్ మార్చు ఉధృతంగా కొనసాగుతున్న సందర్భంలో సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా నిరసన స్థలంలో ఉండకుండా సమీపంలో ఒక మాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రశాంతంగా బర్గర్ తింటూ కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో సీజేపీ ప్రతినిధులు తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి స్పందించిన సీజేపీ అతన్ని తక్షణమే పదవి నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతుంటే ఇంత ఒక యుద్ధ వాతావరణం సలపిస్తూ ఉంటే జంతర్ మంతర్లో ఇక్కడ ఒక సీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా సంబంధించినటువంటి విజేత దహి అనేటువంటి వ్యక్తి నిరసన కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళి ఒక ఫుడ్ సెంటర్ అంటే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఒక బర్గర్ తింటా ఉన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాడు. సీజేపీ పార్టీ వాళ్ళు నిరసన పేరుతో బాగానే తింటా ఉన్నారు, వీళ్ళకు బాగానే డబ్బులు వస్తా ఉన్నాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా అని చెప్పేసి కోపంతో అభిజిత్ దీప్కే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సీజేపీ నాయకులంతా కూడా గరం అయిపోయారు. అతని పైన ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని దీనికి సంబంధించి సీజేపీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే 4 ఎఫ్ఐఆర్లు నమోదు. సీజేపీ ఆధ్వర్యం నిర్వహించినటువంటి పార్లమెంట్ మార్చ్లో చోటు చేసుకున్న హింస, విధ్వంసం, ఇతర ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరో 2 కేసులు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులు పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్, ఇతర పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయని. వీటిలో బిఎన్ఎస్ ఆర్మ్స్ యాక్ట్, ప్రభుత్వం ఆస్తుల నష్టం నిరోధన చట్టం కింద పలు తీవ్రమైన నిబంధనలు పొందుపరిచినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి 4 ఎఫ్ఐఆర్లు నమోదైనట. ఈ 4 ఎఫ్ఐఆర్లో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ బీజేపీ ఎటువంటి కేసులు వేస్తూ ఉంటుంది అంటే దాదాపు చాలా మంది పైన అంటే నిజంగా ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళపైన కూడా చాలా మంది కూడా కేసులు అయినాయి. ఎటువంటి కేసులు అయినాయి అంటే ఉపా కేసులు, బిఎన్ఎస్ఎస్ కేసులు, అంటే రాజ్యద్రోహం కేసులు, ఇటువంటి రకరకాల కేసులు కూడా వాళ్ళపైన పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా మీరు ఎన్ని రకాలుగా ఆపినా, మీరు మా టెంట్ హౌస్ తీసేసినా, మా బారికేడ్లు ఉంచినా, లేకపోతే గన్లతో మా పైన తూటాలు పెట్టి కాల్చిన, రబ్బర్ బుల్లెట్లు వేసిన, బాష్ప వాయువులు ప్రకటించిన, మా పైన ప్రయోగించిన, ఇక్కడ నుంచి వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు. మా డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అని చెప్పేసి కూడా సీజేపీ కావచ్చు, అలాగే జనజీవత మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున తిష్ట వేసి కూర్చున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి జనజీవత ఇంకా ఎన్ని రోజులు కొనసాగే పరిస్థితులు ఉండబోతున్నాయి. మరి ఈ టెన్షన్ వాతావరణంలో మరి ఎందుకు ప్రభుత్వం కనీసం వాళ్ళ పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేకుండా కనీసం ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి చూడాలి మరి.